ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము చదివాము. ఇక్కడ దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఇదిగో, మీరు నా మాట విని నా మాట ప్రకారం బ్రతికిన ఎడల, అంటే దేవునికి వాక్యము మనం లోబడితే మన జీవితంలో ఏమి జరుగుతుంది అది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతాము, ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యమును వింటాము, అలాగే మధ్య మధ్యలో మీటింగ్లో వాక్యం వింటుంటాము, అలాగే ఫోన్ ద్వారా మనకు నచ్చిన దైవజనుల దగ్గర దేవుని యొక్క వాక్యం వింటుంటాము. అయితే వినుట మంచిదే కానీ వినిన వాక్యమును విశ్వాసించి ఆ వాక్య ప్రకారం బ్రతకడం అన్నిటికంటే శ్రేష్టమైనది. విని ఊరుకుంటే ప్రయోజనం లేదు, కానీ విని లోబడినప్పుడు మనము ఆశీర్వదించబడతాం. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే ఆయన మాట ఎవరైతే లోబడతారో వారు అంటే ఆయనకు చాలా ఇష్టం. అయితే మన ప్రభువు ఈరోజు ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు నా మాటలో విని గాయకొన్న ఎడల మీ శత్రువులు నాకు శత్రువులు అవుతారు, అలాగే నీ విరోధుల మీద నేను విరోధిగా ఉంటాను అని మాట్లాడుతున్నారు. నిజమే, ఎప్పుడు మనం దేవుని యొక్క వాక్యమును లోబడతామో మనం ఎవరితో యుద్ధం చేయడము అవసరం లేదు, మనము ఎవరు విరుద్ధంగా మాట్లాడడము అవసరం లేదు. ఎంతమంది శత్రువులు మన విరుద్ధంగా లేచిన యుద్ధం చేయడానికే యెహోవాయే ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా అంటారు, యుద్ధము నీది కాదు, యుద్ధము నాది అంటారు. అది అందరి కొరకు కాదండి. ఎవరైతే ఆయన మాట లోబడి ఆ మాట ప్రకారం బ్రతుకుతారు, దేవుని యొక్క వాక్యమును 100కి 100 పాళ్ళు లోబడడానికి ప్రయత్నం చేస్తారు, లోబడతారు, అటువంటి వారి పక్షమున దేవుడు నిలబడి వారి శత్రువులను నిర్మూలన చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో అనేక చోట్ల మనం చూస్తాము, నీ శత్రువులను నేను నిర్మూలన చేస్తాను అన్నాడు. ఎస్, అయితే అపవాది సాతాను మనకు విరోధిగా ఉంటే ఆ సాతాను మన మీద దాడి చేయకుండా ఆయనే సాతానుతో యుద్ధము చేయగలడు, మళ్ళను ఆయన రక్షించగలరు. మన చక్కగా ముందు సాగిపోవడానికి ఆయన మనకు సహాయం చేస్తారు. మరి ఇటువంటి సహాయము నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు నీ పక్షమున నిలబడాలి అని ఆశిస్తున్నావా? ప్రతి పరిస్థితిలో ఎన్ని శోధన వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడు నాకు నిలబడి సహాయం చేస్తాడు అని నీకు విశ్వాసం ఉన్నదా? అయితే దేవుని యొక్క వాక్యం నువ్వు లోబడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకే స్తోత్రము. నిజమే తండ్రి, మా శత్రువులు నీకు శత్రువులు అయితే మా శత్రువుల విరుద్ధంగా నువ్వు యుద్ధం చేస్తే మాకు ఏ భయం లేదు అని సంపూర్ణంగా మేము గ్రహిస్తున్నాం. నీకే స్తోత్రం రాజా. అయితే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ శక్తితో నింపండి. ఎల్లప్పుడూ నీ మాటలు లోబడుతూ నీ సహాయము కోరుతూ ముందుకే సాగిపోయే జీవితం దయచేయండి. ప్రతి బిడలను ఆశీర్వదించి బలపరిచి నడిపించమని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక.